యా చూడండి. చాప్టర్ నెంబర్ 10 అయిన మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో టాపిక్ ఏదంటే, సో పేజ్ నెంబర్ 197లో టాపిక్ వచ్చేసి టిఆర్ఎన్ఏ, దానినే ద అడాప్టర్ మాలిక్యుల్ అని చెప్పేసి ఎందుకంటారో ఇక్కడ కనుక్కుందాం. ఓకే, చూడండి ఇక్కడ ఏం లేదు. ఏం చెప్తున్నంటే, ఇక్కడ ఫ్రాంక్లిస్ క్రిక్ అతనికి ఒక సందేహం అనేది అంటే ఏంది, ఒక నివృత్తి అయింది. అంటే ఏంటంటే, ఒక సందేహం అనేది స్పష్టంగా తొలగిపోయిందంట. ఏంటిది అంటే, ఎప్పుడైతే సైంటిస్టులు కోడాన్ని కనిపెట్టారో, ఎప్పుడైతే వేరే సైంటిస్టులు కోడాన్ని అయితే కనిపెట్టినారో, ఓకే, ఎప్పుడైతే వేరే సైంటిస్టులు కోడాన్ని కనుగొన్నారో, ఆ మొదలు నుంచి అంటే కోడాన్ అనేది కనిపెట్టిన మొదటి నుంచే ఈ ఫ్రాంక్లిస్కి ఒక డౌట్ అనేది తొలగిపోయిందంట. ఏంటంటే ఇప్పుడు చూడండి చెప్తాను. ఇక్కడ ఏమంటారంటే, సో దేర్ హ్యాస్ టు బి ఎ మెకానిజం టు రీడ్ ద కోడ్ అండ్ ఆల్సో టు లింక్ ఇట్ టు ద అమినో యాసిడ్ అంటున్నాడు. అంటే దాని అర్థమైంది అంటే, ఇప్పుడు చూడండి, ఇతనికి ఒక డౌట్ ఎట్లా క్లియర్ అయిందంటే, ఇప్పుడు కోడాన్ని కనిపెట్టినారు సైంటిస్టులు ఎక్కడ, ఎంఆర్ఎన్ఏ మీద. ఇప్పుడు ఇది ఎంఆర్ఎన్ఏ మీద కోడాన్స్ ఉంటాయి. మనకు తెలిసి ఇవన్నీ కోడాన్స్ ఉంటాయి కదా. ఈ కోడాన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏదంటే, ఇక్కడే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏది, ఏజియు తీసుకుందాం. ఇక్కడ ఒక కోడాన్ ఉంది అనుకుందాం, ఏజియు అనే కోడాన్ ఉంది అనుకుందాం. ఇదేమైతే అంటే సెరిన్ కదా. సో ఇప్పుడు ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉండే కోడాన్ అనేది ఎంఆర్ఎన్ఏ మీద ఉండే ఒక కోడాన్ అనేది అమినో యాసిడ్ మారడానికంటే ఒక సెరెన్ కదా. ఇప్పుడు ఇది సెరెన్ అనే ఒక అమినో యాసిడ్. దీని యొక్క కోడాన్ ఎక్కడ ఉంది అంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉంది. సో ఈ కోడాన్ అనేది అమినో యాసిడ్గా మారడానికి ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి అతనికి ఒకటి అర్థమైంది. ఎప్పుడు సైంటిస్టులు కోడాన్ అనే దాన్ని కనిపెట్టినప్పుడు, క్లియర్ అయిపోయింది. మరి అదేంటంటే, ఇక్కడ ఏదో ఒక మెకానిజం ఉంది. ఇక్కడ ఏదో ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం ఏంటిది అంటే, అతను ఏం చెప్తున్నానంటే, ఓకే, ఇక్కడ మనకు ఇలా ఉంటుంది ఒకటి టిఆర్ఎన్ఏ, ఇలా ఉండి సో ఇలా ఉంటుంది టిఆర్ఎన్ఏ. ఈ టిఆర్ఎన్ఏ మీద మనకి ఏమైనా ఉంటే యాంటీ కోడాన్స్ ఉంటాయి. యాంటీ కోడాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ మీద మనకు ఏజియుజి అనేది ఒక కోడాన్. దీనికి వ్యతిరేకంగా ఏకి ఏముంటుంది ఎప్పుడు కూడా, ఇది టిఆర్ఎన్ఏ కదా. టిఆర్ఎన్ఏ కాబట్టి ఖచ్చితంగా మనకు ఓకే, ఏకి ఏమొస్తుంది, యు వస్తుంది, జీకి ఏమొస్తుంది, సి వస్తుంది కదా. అదే డిఎన్ఏ అయితే ఏకి టీ వస్తుంది. కాబట్టి ఏకి యు, తర్వాత వచ్చి జీకి సి, తర్వాత వచ్చేసి యూకి మళ్ళీ ఏ కదా. ఇది ఏంది, యాంటీ కోడాన్. సో ఈ యాంటీ కోడాన్ను తీసుకొస్తుంది టిఆర్ఎన్ఏ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏ మీద ఈ యాంటీ కోడాన్ వచ్చి అతుక్కుంటే, దీనికి అంటే ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉండే అమినో యాసిడ్ ఏయుజీకి యాంటీ కోడాన్ను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి దీన్ని ఒక ట్రాన్స్లేషన్ అంటే దీన్ని ఒక మార్పు చెందేసి ఇక్కడ నుంచి దీనిని ఏయుజీని పైకి తీసుకెళ్తుంది. ఏది, ఈ ఏయుజీని అమినో యాసిడ్గా మారుస్తుంది అనమాట. చూడండి, ఏయుజీ అంటే ఏంది, అమినో యాసిడ్. ఎంఆర్ఎన్ఏ మీద ఒక కోడాన్ ఉంటుంది. ఆ కోడాను పైకి అమినో యాసిడ్ రూపంలో మారుస్తుంది. ఈ ఏయుజీ అంటే దీనికి ఒక భాష ఉంది అంటే అమినో యాసిడ్ అనమాట. దీనికి ఒక అమినో యాసిడ్, ఇది అమినో యాసిడ్ యొక్క కోడాన్ అనమాట. రైట్. సో ఇది వెళ్ళేసి డైరెక్ట్గా యాంటీ కోడాన్ ఉంటుంది కాబట్టి దీని నుంచి మార్పు చెంది అమినో యాసిడ్గా మారుతుంది. ఇది ఇక్కడ దీన్ని ఏమంటారంటే, ఈ ఎండ్ని ఏమంటారంటే అమినో యాసిడ్ యాక్సెప్టార్ ఎండ్. అంటే ఇక్కడ నుంచి తయారైన అమినో యాసిడ్ అనేది పైకి వెళ్ళి టిఆర్ఎన్ఏ కొన మీద యాక్సెప్టార్ ఎండ్ దగ్గర ఉంటుంది అనమాట. అందుకే దీన్ని అమినో యాసిడ్ యాక్సెప్టార్ ఎండ్ అని చెప్పి పేరు వచ్చిందనమాట. సో ఫ్రాంకిస్ క్రిక్
ఏదో ఒక మెకానిజం, ఏ మెకానిజం, టీఆర్ఎన్ఏ మెకానిజం, ఈ మెకానిజం ఉంది అని అర్థమైంది కదా. సో ఇది అర్థం కావడానికి ఏం చెప్తుంటే చూడండి, మెకానిజం ఉంది, కోడాన్ను ఎంఆర్ఎన్ఏ మీద కోడాన్ను రీడ్ చేయడానికి, తర్వాత ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్ అనేది అమినో యాసిడ్గా మారి లింక్ అవుతుంది ఎక్కడ అంటే లింక్ అవుతుంది అమినో యాసిడ్స్ అని అనమాట. అది అంటే టీఆర్ఎన్ఏ గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎన్ఏ మీద ఉన్న అమినో యాసిడ్ యాక్సెప్టర్ ఎండే వెళ్ళి ఏం చేస్తాయంటే తయారైన అమినో యాసిడ్కి అతుక్కుంటుంది, ఇదే వెళ్ళి అతుక్కుంటుంది అనమాట. రైట్, అది వాడు చెప్పేది. సో ఇక్కడ ఎందుకు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం చూడండి క్రిక్ ఏమంటే, అమినో యాసిడ్కి ఎటువంటి స్ట్రక్చరల్ స్పెషాలిటీస్ ఉండవు, అంటే దానికి ఒక రకమైన మార్పులు ఏమి ఉండవు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమినో యాసిడ్కి జస్ట్ ఇలా ఉంటుంది, అంతేగాని అమినో యాసిడ్కి ఎటువంటి ఒక రకమైన ప్రత్యేకమైన నిర్మాణం, అంటే అమినో యాసిడ్ మారడానికి దీనికి ఒక ప్రత్యేకమైన ఒక కత్తులు అనుకోండి, లేకపోతే ఇంకోటి ఉన్నాయనుకోండి, వీడు అదే ఉపయోగించినాడు టెక్స్ట్ బుక్లో. నో స్ట్రక్చరల్ స్పెషాలిటీస్, జస్ట్ అమినో యాసిడ్ జస్ట్ ఇలా ఉంటుంది అంతే, దీనికి ఏదో ప్రత్యేకమైన స్పెషాలిటీస్ ఏం లేవు, కాబట్టి ఇది తనంతా తానే మార్పు చెందదు అమినో యాసిడ్ అనేది చెప్తున్నాడు. కాబట్టి సో అమినో యాసిడ్స్ హ్యాస్ నో స్ట్రక్చరల్ స్పెషాలిటీస్ టు రీడ్ ద కోడాన్ యూనిక్యులీ. ఓకే, ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్ను ఈ అమినో యాసిడ్ అనేది దీనికి ఏం చేయాలంటే ఒక కోడ్ను రీడ్ చేయడానికి ఈ అమినో యాసిడ్కి ఎటువంటి స్ట్రక్చరల్ స్పెషాలిటీస్ లేవు, స్ట్రక్చరల్ స్పెషాలిటీస్ లేవు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకుని స్ట్రక్చరల్ స్పెషాలిటీస్ లేవు. కాబట్టి ఇక్కడ దీని నుంచి ఇది అమినో యాసిడ్ అవ్వడానికి, అంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్ అమినో యాసిడ్గా మారడానికి ఏదో ఒక మెకానిజం సహాయం చేస్తుంది, దానినే టీఆర్ఎన్ఏ అని చెప్పేసి అతనికి తర్వాత కాలంలో అర్థమైందనమాట. ఎప్పుడైతే సైంటిస్టులు ఎంఆర్ఎన్ఏ మీద కోడాన్స్ని కనిపెట్టినారో అప్పటికే అర్థమైపోయింది, ఓకే ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్ అనేది అమినో యాసిడ్ మారడానికి ఒక టీఆర్ఎన్ఏ అనే అడాప్టర్ మాలిక్యూల్ అనేది సహాయం చేస్తుంది అని చెప్పేసి, అదే టీఆర్ఎన్ఏ మెకానిజం అని చెప్పేసి అతనికి అర్థమైంది అనమాట. అది ఓకే. సో ఇక్కడ ఇతను క్రిక్ కూడా ఏం సూచించినాడంటే చూడండి, అడాప్టర్ మాలిక్యూల్ అనేది అంటే క్రిక్ అనే అతను ఒకటి సూచించినాడు. సో అడాప్టర్ మాలిక్యూల్ అనేది ఒకటి ఉంది, దానికి ఒక ఎండులో కోడాన్, ఓకే ఒక ఎండులో కోడాన్, మరో ఒక ఎండులో అమినో యాసిడ్ యాక్సెప్టార్. సో ఒక ఎండులో కోడాను, ఒక ఎండులో స్పెసిఫిక్ అమినో యాసిడ్ అంటే స్పెసిఫిక్ అమినో యాసిడ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నమాట. సో ఫస్ట్ దాని తర్వాత కాలంలో టీఆర్ఎన్ఏను కనిపెట్టక ముందు సైంటిస్టులు దీన్ని ఏమనేవాళ్ళంటే ఎస్ఆర్ఎన్ఏ అని అనేవాళ్ళంట. ఎస్ఆర్ఎన్ఏ అంటే ఏంది, సాల్యుబుల్ ఆర్ఎన్ఏ, గుర్తుపెట్టుకోండి, సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అని అనేవాళ్ళు. సో దాని తర్వాత కాలంలో అంటే ఇది జెనెటిక్ కోడ్ కనిపెట్టక ముందంట, జెనెటిక్ కోడ్ కనిపెట్టక ముందు దీన్ని ఎస్ఆర్ఎన్ఏ అనేవాళ్ళు, కనిపెట్టిన తర్వాత టీఆర్ఎన్ఏ అంటే ఏంది, అడాప్టర్ మాలిక్యూల్. మీకు ఈ విషయం బాగా అర్థం కావాలి. అడాప్టర్ మాలిక్యూల్ అని ఎందుకు ఉపయోగించిన టీఆర్ఎన్ఏ అంటే చూడండి, ఇది ఏం చేస్తుంది, ఎంఆర్ఎన్ఏ వెళ్తూ ఉన్నప్పుడు దీని మీద కోడాన్స్ ఉంటాయి, ఇది ఇక్కడ నుంచి సైడ్ నుంచి వస్తుంది లేదా, సైడ్ నుంచి వస్తుంది, వచ్చేటప్పుడు ఇది ఉండదు కదా, ఇది ఉండదు, జస్ట్ ఓన్లీ టీఆర్ఎన్ఏ కోడాన్, యాంటీ కోడాన్ పట్టుకొని వస్తుంది. సో ఎలా అంటే చూడండి, ఇలా వచ్చేటప్పుడు ఇక్కడికి ఇలా ఉండి ఇట్లా వచ్చేసి ఇలా ఉండి తర్వాత సో యాంటీ కోడాన్స్ని పట్టుకొస్తుంది. అంటే ఎంఆర్ఎన్ఏ మీద కోడాన్స్ ముందు ఏ ఉన్నావో ఆటోమేటిక్గా దీనికి తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాయంటే దీన్ని ఏకి యు ఉంది కాబట్టి తీసుకొని వస్తుంది, సికి తీసుకొస్తుంది, ఏ తీసుకొస్తుంది. దీన్ని ఏమంటారంటే తెలుసా మీకు, ఇండైరెక్ట్గా టీఆర్ఎన్ఏ అనేది ఛార్జింగ్ అయి వస్తుంది అనమాట, వస్తుంది. సో దాంతోపాటు అమినో యాసిడ్ ఇక్కడ బైండ్ అవ్వడానికి ఇక్కడ పెప్టైడ్ బాండ్స్ అవసరం కదా, దీనికి కావాల్సిన శక్తి కూడా ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. పెప్టైడ్ బాండ్స్ ఫామ్ అవుతాయిలేండి, తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ బాండ్స్ కూడా టీఆర్ఎన్ఏ ఛార్జింగ్లోనే వస్తుంది అనమాట. అది ఓకే, ఇది వస్తూ ఇలా అతుక్కుంటుంది, ఓకే వస్తుంది. అందుకే జెనెటిక్ కోడ్ కనిపెట్టక ముందు టీఆర్ఎన్ఏను
ఎస్ఆర్ఎన్ఏ సాల్యుబుల్ ఆర్ఎన్ఏ పెట్టిన తర్వాత టీఆర్ఎన్ఏ అన్నారు. టీఆర్ఎన్ఏని అడాప్టర్ మాలిక్యూల్ ఎందుకు అంటారంటే ఇది కారణం. ఇది వచ్చేసి దత్తత తీసుకుంటుంది కొంతకాలం, అంటే దీన్ని కావాల్సిన పని చేసేసి దీన్ని రూపాంతరం చెందిన తర్వాత వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థమైంది అడాప్టర్. మనం అనుకుంటాం కదా ఎక్కడైనా దత్తత తీసుకుంటుంటారు అని, అంటే కొంతసేపు దీన్ని డెవలప్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక టీఆర్ఎన్ఏ అమినో యాసిడ్ మార్చుకుంటూ వస్తుంది. ఇక్కడ పెప్టైడ్ బాండ్ ఉంటుంది. పెప్టైడ్ బాండ్ తయారవడానికి గల శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు టీఆర్ఎన్ఏ నుంచే. ఓకే, టీఆర్ఎన్ఏ ఛార్జింగ్ దీనికంటే ముందు స్టెప్ దీని నుంచే వస్తుంది అనమాట. అంతేగాని ఇక్కడ స్పెషల్గా ఏం మార్పు చెందనమాట, గుర్తుపెట్టుకొని స్పెషల్గా మార్పు చెందదు. ఓకే, టీఆర్ఎన్ఏ ఛార్జింగ్ నుంచే అమినో యాసిడ్కి మధ్యన ఏర్పడే పెప్టైడ్ బాండ్కి కావాల్సిన ఎనర్జీ అనే ఏటీపీస్ అనేది ఇక్కడ నుంచే మనకు ఛార్జ్ అయ్యి వస్తాయి. అది చూడండి, నేను ఇందాక చెప్తే కదా, అంటే ఇది వేరే కాన్సెప్ట్ లేండి. చూడండి, ఇక్కడ మనకు పెప్టైడ్ బాండ్కు కావాల్సిన ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు కదా, ఇది అనమాట. ఇది ఓకే, ఇది ఎక్కడ ఉంది అంటే పేజ్ నెంబర్ 198లో ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ దీనికి లింక్ అవుతుంది. ఇక్కడ నుంచి వస్తామంటే టీఆర్ఎన్ఏ ఛార్జింగ్ వస్తుంది. ఆ తర్వాత చూద్దాం. చూడండి, ఇక్కడ నేను చెప్పా కదా, ఎంఆర్ఎన్ఏ మీద కోడాన్స్ ఉంటాయి, టీఆర్ఎన్ఏకి యాంటీ కోడాన్స్ ఉంటాయి, అమినో యాసిడ్, తర్వాత దీన్ని అడాప్టర్ మాలిక్యూల్ అంటారు. ఇది ఒక మెకానిజం అని చెప్పాం కదా, అది అనమాట. ఓకే, నెక్స్ట్ సో అమినో యాసిడ్కి ఎటువంటి స్ట్రక్చరల్ స్పెషాలిటీస్ మీకు బాగా అర్థం చేసుకుంటే, స్ట్రక్చరల్ స్పెషాలిటీస్ అని ఎట్లా అంటారు? ఓకే, స్ట్రక్చరల్ స్పెషాలిటీస్ ఎలా అంటే దీనికి ఎటువంటి శక్తులు లేవు, ఎటువంటి స్ట్రక్చరల్ మార్పులు లేవు, ఏదో కొత్తగా రూపాంతరం చెందనిక. కాబట్టి స్ట్రక్చరల్ స్పెషాలిటీస్ అంటే నిర్మాణాత్మక ప్రత్యేకతలు దీనికి ఏముండవు, నిరాడంబరంగా ఉంటుంది, జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇది అమినో యాసిడ్ అనేది ఎట్లా మార్పు చెందదు. సో నో స్ట్రక్చరల్ స్పెషాలిటీస్, ప్రత్యేకతలు ఉండవు. అంటే ఏంటంటే నిర్మాణానికి సృష్టించగల ఇతర పరికరాలు, ఆయుధాలు ఏమి ఉండవు, దీనికి సింపుల్గా ఉంటుంది అనమాట. అది వాడు చెప్పేది, రైట్? సో ఇక్కడ దీని మీనింగ్ పాస్టులేట్ సూచించాలని అర్థం. ఒక టీఆర్ఎన్ఏకి ఒక స్పెసిఫిక్ అమినో యాసిడ్ ఉంటుంది అంతే కదా. ఇంకో టీఆర్ఎన్ఏ వచ్చిందనుకో, ఇంకొక స్పెసిఫిక్ అమినో యాసిడ్ తయారవుతుంది అంతే. ఒక టీఆర్ఎన్ఏకి ఒక అమినో యాసిడ్. చెప్పా కదా, ఎస్ఆర్ఎన్ఏను జెనెటిక్ కోడ్ కనిపెట్టిన తర్వాత టీఆర్ఎన్ఏని పిలవడం స్టార్ట్ చేసినారు. అడాప్టర్ మాలిక్యూల్ అంటే దత్తత తీసుకోవడం, కొంతసేపు ఇలా వచ్చేసింది, ఎంఆర్ఎన్ నుంచి వచ్చింది, తీసుకోయింది, రైట్? అట్లా అనమాట. సో ఇదంతా మీకు అర్థమైంది, రైట్? ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఎంఆర్ఎన్ మీద కోడ్ ఉంది. సో కోడు టీఆర్ఎన్ఏ మీద యాంటీ కోడాన్ లూప్ అనేది ఒక కాంప్లిమెంటరీగా, అంటే ఇది దీనికి వచ్చి కాంప్లిమెంటరీగా ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ యాంటీ కోడాన్ లూప్ అనేది కాంప్లిమెంటరీగా ఉంటుంది. దేనికంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ AGU అనేది ఎంఆర్ఎన్ఏ ఉంది. సో దీనికి ఏమవుతుంది, ఏకి యు, జీకి సి, తర్వాత వచ్చేసి ఏకి కదా. ఇప్పుడు ఈ ఎంఆర్ఎన్ఏ మీద కోడాన్ అనేది ఏంటంటే సెరైన్. ఇక్కడ పోయిన తర్వాత ఏమవుతాయంటే సెరైన్ అమినో యాసిడ్గా మారుతుంది అనమాట. ఇక్కడ దీనికి ఎండ్ ఏంటి, అమినో యాసిడ్ యాక్సెప్టార్ ఎండ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, తయారైన అమినో యాసిడ్ ఇక్కడ ఒక అమినో యాసిడ్ తయారవుతుంది కదా, తయారైన అమినో యాసిడ్ ఈ యాక్సెప్టార్ ఎండ్ దగ్గర ఏమవుతుందంటే అమినో యాసిడ్ యాక్సెప్టార్ ఎండ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఈ టీఆర్ఎన్ఏనే వెళ్ళి ఈ అమినో యాసిడ్ తయారైన దాంతో ఇది ఏమవుతుందంటే బాండింగ్ జాయింట్ అవుతుంది అనమాట. అది వీడు చెప్పేది. సో తయారైన అమినో యాసిడ్ ఈ యాక్సెప్టార్ ఎండ్, అంటే ఇక్కడ ఈ యాక్సెప్టార్ ఎండ్ ఉంది కదా, దీనికి వెళ్ళి అమినో యాసిడ్ యాక్సెప్టార్ ఎండ్తో టీఆర్ఎన్ఏనే వెళ్తుంది. ఇదే వెళ్ళి దీంతో జాయింట్ అవుతుంది అనమాట. వెళ్ళి టీఆర్ఎన్ఏ అనేది అమినో యాసిడ్కి బైండ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, రైట్. చూడండి, ఇది ఎంఆర్ఎన్ఏ ఉంది, ఇది కోడ్, యాంటీ కోడ్ అని రాయండి. జీకి ఏమవుతుంది అప్పుడు సికి జి, ఏకి యు. చూడండి సైడ్కి రాసినాను నేను. ఓకే, సి, ఇది యాంటీ కోడాన్. ఇది ఏంది, యాంటీ కోడాన్ లూప్ అంటారు అన్నమాట. ఇది మాత్రం అమినో యాసిడ్ యాక్సెప్టారు ఎండ్. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఒక టీఆర్ఎన్ఏకు
ఒక అమినో యాసిడ్, ఇంకొక టీఆర్ఎన్ఏ వచ్చిందనుకో ఇంకొక అమినో యాసిడ్. అంటే ఒక టీఆర్ఎన్ఏ అయిపోయిన తర్వాత టీఆర్ఎన్ఏకి ఒక అమినో యాసిడ్ అవుతుంది, ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక టీఆర్ఎన్ఏకి ఇంకొక అమినో యాసిడ్ వస్తుంది, ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టీఆర్ఎన్ఏకి ఇంకో అమినో యాసిడ్, ఇది వెళ్ళిపోతుంది. కానీ ఇనిషియేషన్కి అంటే ఏంది, ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ ఉంది, ఎంఆర్ఎన్ఏ ఉంది, దీని యొక్క ఇనిషియేషన్కి కోడ్ ఏయుజీ అనుకుంటా, నాకు తెలిసి ఏయుజీ. దీనికి అంటే ఇది ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ ఇనిషియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇనిషియేషన్ టీఆర్ఎన్ఏ అనేది సపరేట్ వస్తామంట. ఇనిషియేషన్ టీఆర్ఎన్ఏ అనేది సపరేట్ వస్తుంది. ఓకే, టీఆర్ఎన్ఏ సపరేట్ వస్తుంది. దీనికి కూడా స్పెసిఫిక్ అమినో యాసిడ్ తయారవుతుంది ఏయుజీకి. ఓకే, ఏయుజీకి రైట్. ఏయుజీ అంటే సపరేట్ ఏదో అమినో యాసిడ్ ఉంది, తర్వాత చదువుతాం ఇది ఇక్కడ ఏం అమినో యాసిడ్ అనేది. చూడండి, ఏయుజీకి అమినో యాసిడ్ పేరు ఏంటంటే మీథియోనైన్ అనమాట. సో ఇక్కడ మీథియోనైన్ రావచ్చు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎంఆర్ఎన్ఏ స్టార్టింగ్లో ఇనిషియేట్ చేయడానికి వచ్చే తయారయ్యే అమినో యాసిడ్ ఏంటంటే మీథియోనైన్ అనమాట. రైట్. సో ఇనిషియేషన్ టీఆర్ఎన్ఏ వస్తుంది, దానికి స్పెషల్ అమినో యాసిడ్ తయారవుతుంది. చూడండి, స్టాప్ కోడానికి నో టీఆర్ఎన్ఏ. ఇప్పుడు స్టాప్ కోడాన్ ఉంది, టీఆర్ఎన్ఏ రాదు. ఇక్కడ లాస్ట్కి ఏమొస్తుంది అంటే మనకు స్టాపింగ్ కోడాన్ వస్తుంది. చూడండి, ఇక్కడ నేను మర్చిపోయాను, స్టాపింగ్ కోడాన్ గుర్తేందో నాకు తెలియదు. ఓకే, గుర్తేందో నాకు తెలియదు, కొంచెం మర్చిపోయాను, ఇది చూసుకోవాలి. దీనికి టీఆర్ఎన్ఏ రాదు. మళ్ళీ ఏమొస్తుంది అంటే ఒక ఏదో ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్స్. ఇంకా నేను టాపిక్ రికార్డ్ చేయలేదు, చెప్తాను. ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. ఓకే, అప్పుడు ఇక్కడ స్టాపింగ్ కోడాన్ ఏందో తెలియదు, ఫ్యాక్టర్ ఏదో వస్తుంది, టీఆర్ఎన్ఏ బదులు ఏదో ఫ్యాక్టర్ వచ్చి అప్పుడు ఎంఆర్ఎన్ఏ స్టాప్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది మనకు, దీని నుంచి తయారైన అమినో యాసిడ్ ఉంటుంది కదా, 1 2 3, దీన్ని ఏమంటారు పాలిపెప్టిడ్ చైన్, ఇది వెళ్తుంది అనమాట, ఇది తయారవుతుంది. ఇప్పుడు ఇది ఎంఆర్ఎన్ఏ ఏమవుతుంది, డీజనరేట్ కనబడుకోకుండా మాయమైపోయి పగిలిపోతుంది అనమాట. ఇది మాత్రం పాలిపెప్టైడ్ చైన్ ఫామ్ అవుతుంది. అమినో యాసిడ్తో ఫామ్ అయిన దాన్ని పాలిపెప్టైడ్ చైన్ అంటారు. అది దీన్నే పాలిమరైజేషన్ అంటారు. ఓకే, చూడండి, టీఆర్ఎన్ఏ యొక్క సెకండరీ స్ట్రక్చర్ ఏమంటారంటే, టీఆర్ఎన్ఏ యొక్క సెకండరీ స్ట్రక్చర్ ఏ రూపంలో ఉంటుందంటే క్లోవర్ లీఫ్. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు క్లోవర్ లీఫ్ ఇలా ఉంది. కానీ యాక్చువల్గా టీఆర్ఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉండదు. ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు అందరికీ ఎల్ ఇలా ఉంటుందని తెలుసు. ఎల్ను మనము తిరిగిచ్చి చూస్తే ఇలా చూస్తే ఇన్వర్టెడ్ ఎల్లో రూపంలో ఉంటుంది అనమాట. సో ఎల్ను తిరిగిచ్చి ఇన్వర్టెడ్ రూపంలో చూసినప్పుడు మనకు టీఆర్ఎన్ఏ ఇలా కనపడుతుంది. యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ టీఆర్ఎన్ఏ ఏంటంటే ఇన్వర్టెడ్ ఎల్. ఓకే, టీఆర్ఎన్ఏ యొక్క సెకండరీ స్ట్రక్చర్ ఏంటంటే క్లోవర్ లీఫ్ అని చెప్పేసి రాసుకోవచ్చు. సెకండరీ స్ట్రక్చర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెకండరీ స్ట్రక్చర్. యాక్చువల్ స్ట్రక్చర్ వేరు, సెకండరీ స్ట్రక్చర్ వేరు. టీఆర్ఎన్ఏ యొక్క సెకండరీ స్ట్రక్చర్ ఏంటి అంటే క్లోవర్ లీఫ్. టీఆర్ఎన్ఏ యొక్క యాక్చువల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇన్వర్టెడ్ ఎల్. వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకు ఒక విషయం గుర్తు రావాలి బాగా, ఏంటంటే సెకండరీ స్ట్రక్చర్ అంటే ఏంది, ఇప్పుడు ప్రైమరీ స్ట్రక్చర్ ఉంటుంది, సెకండరీ స్ట్రక్చర్ ఉంటుంది, టెర్షియరీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇవన్నీ ఏంది 3D యాంగిల్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి 3D యాంగిల్లో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎన్ఏకి ఏ రూపం ఉంటుంది అంటే క్లోవర్ లీఫ్. కానీ నార్మల్గా చూసినప్పుడు ఎలా ఉంటుంది, నార్మల్గా చూసినప్పుడు అంటే ఇన్వర్టెడ్ ఎల్ షేప్. ఎల్ని తిరిగిచ్చి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. చూడండి, నేను చెప్పిన టాపిక్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నో టీఆర్ఎన్ఏ ఫర్ స్టాప్ కోడాన్స్, ఇది ఇంపార్టెంట్. యాంటీ కోడాన్ లూప్ ఇంపార్టెంట్, ఇది చెప్పేసినాను. ఇదంతా క్లోవర్ లీఫ్, ఇన్వర్టెడ్ లీఫ్ అని చెప్పేసిన. ఇనిషియేషన్ టీఆర్ఎన్ఏ ఉంటుంది స్టార్టింగ్లో అని చెప్పేసినాను. చూడండి, దెర్ ఈజ్ అనదర్ స్పెసిఫిక్ టీఆర్ఎన్ఏ ఫర్ ఇనిషియేషన్, అది ఇక్కడ చెప్పేది అనమాట. ఒక్కొక్క టీఆర్ఎన్ఏకు ఒక స్పెసిఫిక్ అమినో యాసిడ్ అని తయారవుతుంది, అంతేగాని ఒక టీఆర్ఎన్ఏ అన్ని అమినో యాసిడ్లకు తయారవ్వదు అని చెప్తున్నాడు. మీరు దీన్ని కూడా బాగా గమనిస్తే ఇది ఎంఆర్ఎన్ఏ మనకు 5' నుంచి 3' వరకు వెళ్తుంది. ఇది కోడాను ఏయుజీకి, లోపల టీఆర్ఎన్ఏ అనేది యుజిఏ. ఇక్కడ చూడండి, ఎంఆర్ఎన్ మీద ఉండే కోడాన్ని మార్పు చేసి సరైన అమినో యాసిడ్ అనేది తయారైన తర్వాత పైకి తీసుకెళ్తుంది. ఇదే అమినో యాసిడ్ యాక్సెప్టర్ ఎండ్ అనమాట. అమినో యాసిడ్ యాక్సెప్టర్ ఎండ్ ఇక్కడ ఉంది, అమినో యాసిడ్ యాక్సెప్టర్ ఎండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చినాడు. సో ఇది చూడండి, యుఏసి ఏమవుతుంది అంటే టెరైన్ ఫామ్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ యూకి ఏకి యు, జీకి సి. ఇవి ఏవి యాంటీ కోడాన్
అనేది కాంప్లిమెంటరీ టు ఎంఆర్ఎన్ఏ. అంటే యాంటీ కోడాన్ అనేవి ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్స్కు కాంప్లిమెంటరీగా పనిచేస్తుంది. ఎగ్జామ్ అడగొచ్చు. ఓకే, అందుకే ఇది ఇచ్చినట్టు చూడండి. టీఆర్ఎన్ఏ హ్యాజ్ యాంటీకోడాన్ లూప్ దట్ హ్యాజ్ బేసెస్ కాంప్లిమెంటరీ టు ద కోడాన్. కోడాన్ ఎక్కడ ఉండే కోడాన్? ఎంఆర్ఎన్ మీద కోడాన్కి. ఓకే, అది మనకు రివర్స్ ఇవ్వచ్చు. ఏమని అంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్ అనేది కాంప్లిమెంటరీ టు టీఆర్ఎన్ఏ అంటే తప్పు. టీఆర్ఎన్ఏ మీద ఉన్న యాంటీకోడాన్ అనేది కాంప్లిమెంటరీ టు కోడాన్ అంటే రైట్. అది రైట్. ఇంతటితో మనకు టీఆర్ఎన్ఏ ద అడాప్టర్ మాలిక్యూల్ అని చెప్పేసి చాప్టర్ అయిపోయింది. ఓకే, చాప్టర్ కాదు, టాపిక్ అయిపోయింది.